తమిళనాడులో ఎంత త్వరగా టీవీకే పార్టీని కూల్చేసి స్టాలిన్ని మళ్ళీ సీఎం చేద్దామా అని ఇప్పుడు డిఎంకే పార్టీ పావులు కదుపుతోంది. దీనికి ఇప్పుడు బీజేపీని ముడిపెట్టి బీజేపీతోనేమొచ్చేసి మేము ప్లాన్ చేస్తున్నామన్న విధంగా నిర్భయంగానే మాట్లాడుతున్నారు డిఎంకే నేతలు. అందులో ముఖ్యంగా అనితా రాధాకృష్ణన్. ఇప్పుడు కరుణానిధి 103వ జయంతి సందర్భంగా మొన్న ఆదివారం రోజు, సోమవారం రోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో వీళ్ళందరూ విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. టీవీకే ప్రభుత్వం పేటమేడలా కూలిపోబోతుంది, 6 నెలల్లో స్టాలిన్ సీఎం అవుతాడు, ఉదయనిధి స్టాలిన్ ఏమొచ్చేసి పార్టీని నడిపిస్తాడు, తిరుచి శివ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రులు అవుతారు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కేంద్ర మంత్రులు అవుతారు అంటే బీజేపీతోటే ప్లాన్ చేసి మేము టీవీకే ప్రభుత్వాన్ని కూలగొట్టబోతున్నాం. ఎందుకు అంటే సినిమా హీరోగా ఉన్నప్పుడు విజయ్ ఎన్నో పన్నులు ఎగమెట్టాడు, అదంతా కూడా బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీతో సినిమాలు తీశాడు, సినిమా రెమ్యునరేషన్ తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఎంక్వైరీలో ఇవన్నీ బయటపడతాయి. కాబట్టి ఇక విజయ్ పైన అయిపోయింది. మరో 6 నెలలు అంటే సంక్రాంతి సమయానికి స్టాలిన్ సీఎం అవుతాడు అన్న విధంగా ఇప్పుడైతే అక్కడ పావులు గదుపుతున్నారు. అంటే బీజేపీని వీళ్ళు లింక్ చేశారు. ఇక్కడ వాస్తవం ఏంటి అంటే ఈ డిఎంకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు టీవీకే పార్టీని కూలగొట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా నిఘా ఏర్పాటు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేసింది. 3 అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరో 2 ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే స్టాలిన్ లండన్ వెళ్తే లండన్లో ఉన్నటువంటి స్టాలిన్ మీద కూడా విజయ్ నిఘా ఏర్పాటు చేయించాడు. రాష్ట్ర నిఘా ఉంటుంది కదా, ఆ విభాగానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి నిఘా అంతా పెట్టమని చెప్పాడు. అక్కడ వాళ్ళు లండన్తో టైఅప్ అవ్వలేక కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి నిఘా సంస్థలతో మాట్లాడి మాకు సహకారం చేయాలని ఇక్కడ తమిళనాడు నిఘా విభాగం కూడా కోరడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితులు తమిళనాడులో ఉన్నాయి. ఎంత తొందరగా టీవీకే పార్టీని కూల్చేద్దామా అంటే ఇన్ని సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు కదా, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయితే దానికి కావలసినటువంటి ఏదైతే సహకారం ఉందో చేయకపోగా మళ్ళీ ఏమొచ్చేసి విమర్శలతో పాటు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నాలు. అంటే మీరు సద్విమర్శలు ఎవరైనా చేయొచ్చు, లేకపోతే రాజకీయ విమర్శలైనా చేయొచ్చు. కానీ ఈ విధంగా ప్రభుత్వాన్ని కూలగొట్టేసి మళ్ళీ వాళ్ళు రాజకీయంగా మళ్ళీ సీఎం అయితే అది ఎంత సమయం వృధా కదా. అంటే పదవుల కోసం బ్రతుకుతున్నారు అందరూ. రాజకీయాలంటేనే పదవులు అయిపోయాయి.